ఉండు, నువ్వు ఇప్పుడే చెప్పొద్దు, ఫోటో తీసుకుంటాను ఉండు. మూడు బౌలర్ పడిన టైం బ్రహ్మోత్సవాలు కదా ఖాళీ దాదాపు 6,000 మంది 3 రోజులు ఉన్నాయి కదా, దాదాపు 50,000 మంది తినేస్తారు. बोलो गणेश माता के, बोलो गणेश माता के, बोलो गणेश माता के। అన్నా ఊట ఆడే బాగుంటుంది బాగా రానా వినాయక చవితి సందర్భముగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాక గుడికి ఈరోజు పలమనేరు నుంచి మోహన్ రెడ్డి గారు కూరగాయలు వితరణ చేస్తున్నారు. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంకు మొదటిసారిగా అతను కాణిపాకంకు బ్రహ్మోత్సవాలకు గాను కాయగూరలు వితరణ చేసి పంపిస్తున్నారు. కాబట్టి 4 టన్నులు అతను స్వయంగా కొని మార్కెట్ నుంచి గుడికి అన్నదానమునకు పంపుతున్నారు. కాబట్టి దాతలు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో చేయవలసిందిగా ఈ బ్రహ్మోత్సవాలకు వాళ్ళ వంతు సహాయం చేసి కూరగాయలు పంపవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. మనకి చిత్తూరు జిల్లా కాణిపాకం బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి 22 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
మన తిరుమలలో ఎలా జరుగుతాయో సేమ్ అదే మాదిరిగా జరుగుతాయి. దీనికి రోజుకి వేలాది మంది భక్తులు కూడా కాణిపాకానికి బ్రహ్మోత్సవాలకు ఇచ్చేస్తారు. రోజుకి 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు దేవస్థానంలో. ఈరోజు మొట్టమొదటిసారి మోహన్ రెడ్డి మనకి దాదాపు 4 టన్నుల వెజిటేబుల్ వితరణ చేశారు. వారికి వాళ్ళ కుటుంబానికి ఆ వినాయక స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 22 రోజులు బ్రహ్మోత్సవాలకు కూడా మేము దాదాపు వాళ్ళు 12 బండ్లు కూరగాయలు అడిగారు. ఆ 12 బండ్లు కూరగాయలు కూడా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని మార్కెట్ నుంచి కూడా మేము పంపిస్తున్నాము. వాళ్ళకి ఎక్కడా కొనే పని లేకుండా మేము ఈ యొక్క వితరణ చేస్తున్నాము.